అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో సీసీఎన్ఏ సర్టిఫికేషన్ సిరీస్‌లో ఇది 12థ్ వీడియో అండ్ ఈ వీడియోలో ఐపీ వర్షన్ 4లో డిఫరెంట్ క్లాసెస్ ఏందో మనం నేర్చుకుందాం. నేను చేసిన కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థాట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. సో లాస్ట్ వీడియోలో సబ్‌నెట్ మాస్క్ అంటే ఏందో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇఫ్ ఆ వీడియో మిస్ అయితే ఒకసారి చూడండి. సో థాట్ ఈ వీడియోలో నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పి మీకు ఈజీగా అర్థమైతది. ఈ కంపెనీస్‌కి కావాల్సిన ఐపీ అడ్రెస్‌లు ఎవరు అసైన్ చేస్తారు అండ్ ఎవరు మేనేజ్ చేస్తారు? దీనికోసము ఐయానా అంటే ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అథారిటీ ఇది గ్లోబల్‌గా ఈ ఐపీ అడ్రెస్‌లు అండ్ డీఎన్ఎస్ రూట్ జోన్ అసైన్ చేయడం ఇట్లాంటి మేనేజ్మెంట్ చూసుకుంటదనమాట. ఇది డైరెక్ట్‌లీ అసైన్ చేయదు. ప్రతి కాంటినెంట్‌కి ఆర్ రీజన్‌కి ఒక రీజనల్ రిజిస్ట్రార్ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏషియా స్పెసిఫిక్‌కి ఒక రీజనల్ రిజిస్టర్, యునైటెడ్ స్టేట్స్‌కి ఒక రీజనల్ రిజిస్టర్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్‌కి ఒక రీజనల్ రిజిస్టర్. సో ఇట్లా వీళ్ళందరి మీద ఈ ఐయానా అనే అథారిటీ కూర్చుంటది. సో ఇట్లా ఈ ఐపీ అడ్రెస్‌లు మేనేజ్ చేయడం అనేది అయితది. ఇఫ్ ఒక కంపెనీకి ఐపీ అడ్రెస్‌లు కావాలంటే ఆ కంపెనీ ఆ రీజనల్ రిజిస్టర్ దగ్గరికి పోతది. ఈ రీజనల్ రిజిస్టర్ ఈ ఐయానా దగ్గరికి పోయి ఇట్లా రిక్వైర్మెంట్, సో ఈ రిక్వైర్మెంట్ బట్టి ఈ కంపెనీకి ఇన్ని ఐపీ అడ్రెస్‌లు కావాలని చెప్పి అట్లా అసైన్ చేస్తారు. ఇది ఎప్పుడు ఇదంతా బ్యాక్ ఇన్ లైక్ 1950s, 1960sలో ఇంటర్నెట్ బూమ్ అవుతుంది అండ్ పబ్లిక్ ఐపీ అడ్రెస్‌లు ఆ ఎరా అనమాట. ఇనీషియల్‌గా ఈ ఐపీ వర్షన్ 4 అడ్రస్ స్పేస్ డిజైన్ చేసేటప్పుడు ఈ క్రియేటర్స్ ఈ IPv4 అడ్రస్ చాలా ఎక్కువైపోతాయి, సరిపోతాయి అండ్ దీనికి ప్రాబ్లమ్స్ ఏముండవని చెప్పి అనుకున్నారు. బట్ రియాలిటీ ఏమైంది, ఇప్పుడున్న డివైజెస్‌కి IPv4 అడ్రస్‌లు ఎగ్జాస్ట్ అయిపోయినాయి అండ్ ఇదొక మేజర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ లాగా ఐపీ వర్షన్ 6 అడ్రస్‌ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ కంపెనీస్ ఆల్రెడీ IPv4 అడ్రస్‌లు వాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఈ IPv4 అడ్రస్ మీద డిపెండ్ అయిపోయినాయి అండ్ ఆల్ నెట్వర్క్ ఇంజినియర్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని IPv4 మీద డిపెండ్ అయి ఉంది. ఈ IPv4 నుంచి IPv6కి ఆర్ మైగ్రేట్ చేయడము చాలా పెద్ద టాస్క్. సో యాజ్ అ టెంపరరీ సొల్యూషన్ ప్రైవేట్ ఐపీ అడ్రస్‌లు విత్ NAT అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఈ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది, నెట్వర్క్ అవుట్ సైడ్ ఫేసింగ్ అండ్ నెట్వర్క్ లోపల ఉన్న డివైజెస్‌కి ప్రైవేట్ ఐపీ అడ్రస్‌లు అసైన్ చేస్తారు. సో ఇఫ్ ఇంటర్నల్ నెట్వర్క్‌లో ఉన్న డివైజెస్ అవుట్ సైడ్ నెట్వర్క్‌కి ఆర్ ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ చేయాలనుకుంటే NAT యూజ్ చేసి ఈ పబ్లిక్ ఐపీ త్రూ ఆ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తారనమాట. ఈ NAT IPv6 ఇదంతా మనము వచ్చే లెక్చర్స్‌లో అర్థం చేసుకున్నాము. బట్ ఫర్ నౌ అజ్యూమ్ చేసుకోండి లైక్ ప్రతి డివైస్‌కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేసినాము అండ్ ఇవే యూజ్ చేస్తున్నాయి అని చెప్పి అజ్యూమ్ చేసుకోండి. సో దాట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోనికే మీకు ఈజీ అవుతుంది. ఇంటర్నెట్ అథారిటీస్ ఈ IPv4 అడ్రస్ స్పేస్‌ని డిఫరెంట్ క్లాసెస్‌లో డివైడ్ చేసిర్రు ఆర్ డిఫైన్ చేసిర్రు. వీటిని క్లాస్ 4 ఐపీ అడ్రసింగ్ అని కూడా అంటారు. దీంట్లో 5 మేజర్ క్లాసెస్ ఉన్నాయి లైక్ క్లాస్ A, B, C, D అండ్ E. ఫస్ట్ క్లాస్ A గురించి మాట్లాడదాం. ఈ క్లాస్ A ఐపీ అడ్రస్‌లో ఏం జరుగుతుందో అది లార్జ్ నెట్వర్క్స్‌కి అసైన్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ హై ఆర్డర్ బిట్స్ లైక్ ఫస్ట్ ఆక్టెట్‌లో ఫస్ట్ బిట్ ఎప్పుడు 0 ఉంటది. ఈ క్లాస్ A IPv4 అడ్రస్ స్పేస్‌లో దీని రేంజ్ ఏంటంటే 1.0.0.0 to 126.0.0.0. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /8 అంటే 255.0.0.0 అంటే ఫస్ట్ ఆక్టెట్ నెట్వర్క్ పోర్షన్ అండ్ రిమైనింగ్ 3 ఆక్టెట్స్ హోస్ట్ పోర్షన్. సో దీన్ని బట్టి మనకి దీంట్లో మొత్తం 126 నెట్వర్క్స్ వస్తాయి అండ్ టోటల్ 1,67,74,214 హోస్ట్ పర్ నెట్వర్క్ మనము అసైన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ A IPv4 అడ్రస్ స్పేస్‌లో కొన్ని IPv4 అడ్రస్ రేంజ్ రిజర్వ్ చేసి పెట్టిర్రు లైక్ 0.0.0.0/8 ఇది ఈ క్లాస్‌కి నెట్వర్క్ అడ్రస్ లాగా సిగ్నిఫై చేస్తుంది. సో 0.0.0.1 నుంచి 0.255.255.255 వరకు మిడిల్లో వచ్చే ఐపీ అడ్రస్‌లు ఏవి హోస్ట్‌కి అసైన్ చేయరు. అట్లనే 127.0.0.0/8 ఇది లూప్ బ్యాక్ అడ్రస్ కోసము రిజర్వ్ చేసి పెట్టిర్రు. 127.0.0.0 అనేది నెట్వర్క్ అడ్రస్. సో దీని లోపల వచ్చే 127.0.0.1 నుంచి 127.255.255.255 ఈ మిడిల్లో వచ్చే ఐపీ అడ్రస్‌లు మొత్తం లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ కోసం రిజర్వ్ చేసి పెట్టారు. దీనివల్ల ఏమైపోయిందంటే టోటల్
3,35,54,428 ఐపీ అడ్రసెస్ వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఇది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది. అది మనము నెక్స్ట్ వచ్చే లెక్చర్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒక కంపెనీకి క్లాస్ ఏ IPv4 అడ్రస్ స్పేస్ అసైన్ చేసినప్పుడు దాంట్లో టోటల్ 1,67,77,214 హోస్ట్ వాడుకోవచ్చు అనమాట. ఆబ్వియస్లీ ఈ అన్ని ఐపీ అడ్రస్లు ఆ కంపెనీ వాడలేదు. సో లాజికల్ గా ఏం చేస్తుంది అంటే ఈ పెద్ద నెట్వర్క్ ని మల్టిపుల్ సబ్ నెట్వర్క్స్ లాగా డివైడ్ చేస్తారు. సో దాట్ ఈ ఐపీ అడ్రస్లు వేస్ట్ కాకుండా ఎఫిషియెంట్ గా డివైజెస్ కి IPv4 అడ్రస్లు అసైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఎగ్జాంపుల్ 15.0.0.0/8 ని /24 లాగా సబ్మిట్ చేస్తారు. దీన్నే సబ్మిటింగ్ అంటాము. ఈ కాన్సెప్ట్ మనము వచ్చే వీడియోస్లలో అర్థం చేసుకుందాం. క్లాస్ ఫుల్ IPv4 అడ్రస్ స్పేస్ లో సెకండ్ క్లాస్ బి గురించి అర్థం చేసుకుందాం. ఈ క్లాస్ లో వచ్చే IPv4 అడ్రస్ స్పేస్ ని మీడియం టు లార్జ్ సైజ్ నెట్వర్క్స్ కి యూటిలైజ్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ 2 హై ఆర్డర్ బిట్స్ లైక్ ఫస్ట్ ఆక్టెట్ లో వచ్చే ఫస్ట్ 2 హై ఆర్డర్ బిట్స్ ఎప్పుడు 1 and 0 తో డిఫైన్ చేస్తారు. ఈ క్లాస్ కి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి /16. దీన్ని మనం బైనరీగా డిఫైన్ చేసినప్పుడు 255.255.0.0 అంటే ఫస్ట్ 2 ఆక్టెట్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ సెకండ్ 2 ఆక్టెట్స్ హోస్ట్ పోర్షన్. దీనివల్ల ఈ రేంజ్ లో ఆర్ ఈ క్లాస్ లో మనకి టోటల్ 16,384 నెట్వర్క్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఈచ్ నెట్వర్క్ లో 65,534 హోస్ట్ అసైన్ చేసుకోవచ్చు. రైట్, సో క్లాస్ ఫుల్ IPv4 అడ్రస్ స్పేస్ లో థర్డ్ క్లాస్ సి గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ లో వచ్చే IPv4 అడ్రస్ లో స్మాల్ నెట్వర్క్స్ కి యూటిలైజ్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ఆక్టెట్ లో వచ్చే ఫస్ట్ 3 బిట్స్ ఎప్పుడు 110 తో డిఫైన్ చేస్తాం అండ్ దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి /24. దీన్ని మనం బైనరీలో 255.255.255.0 అని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫస్ట్ 3 ఆక్టెట్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ లాస్ట్ ఆక్టెట్ హోస్ట్ పోర్షన్ లాగా డిఫైన్ చేస్తాం. ఈ క్లాస్ లో వచ్చే ఐపీ అడ్రస్ రేంజ్ 192.0.0.0 నుంచి 223.255.255.0 వరకు. సో దీంట్లో టోటల్ గా మనకి 20,97,152 నెట్వర్క్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఈచ్ నెట్వర్క్ లో 254 హోస్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ తీసుకుంటే 195.0.192.0/24. క్లాస్ ఫుల్ IPv4 అడ్రస్ స్పేస్ లో ఫోర్త్ క్లాస్ డి గురించి మనం నేర్చుకుందాం. దీంట్లో వచ్చే ఐపీ అడ్రస్లు మల్టీకాస్ట్ కోసం యూజ్ చేస్తారు. మల్టీకాస్ట్ అంటే ఒక్క డివైస్ నుంచి మల్టిపుల్ డివైజెస్ కి సైమల్టేనియస్లీ ప్యాకెట్స్ ని ఆర్ డేటాని ఫార్వర్డ్ చేయడాన్ని మల్టీకాస్ట్ అంటాం. ఈ క్లాస్ లో ఫస్ట్ ఆక్టెట్ లో వచ్చే ఫస్ట్ 4 బిట్స్ ఎప్పుడు 110 తో డిఫైన్ చేస్తాము. దీంట్లో డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ లేదు అండ్ దీని అడ్రస్ రేంజ్ ఏంటంటే 224.0.0.0 to 239.255.255.255. ఒక ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ తీసుకుంటే 227.1.192.5. గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ లో డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఉండదు. బట్ క్లాస్ ఏ కి /8, క్లాస్ బి కి /16 అండ్ క్లాస్ సి కి /24 అనేది డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. క్లాస్ ఫుల్ IPv4 అడ్రస్ స్పేస్ లో లాస్ట్ క్లాస్ ఈ గురించి మనం నేర్చుకుందాం. ఈ ఐపీ అడ్రస్లు యూజువల్లీ ఎక్స్పెరిమెంట్స్ కోసము రిజర్వ్ చేసి పెట్టారు. ఈ ఐపీ అడ్రస్ లో ఫస్ట్ ఆక్టెట్ లో వచ్చే ఫస్ట్ 4 బిట్స్ ఎప్పుడు 1 తోని రిప్రజెంట్ చేస్తాం. ఈ క్లాస్ లో వచ్చే ఐపీ అడ్రస్ రేంజ్ ఏంటంటే 240.0.0.0 నుంచి 255.255.255.255 వరకు. క్లాస్ డి లో ఐపీ అడ్రస్ కి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఉండదు. సేమ్ అట్లనే క్లాస్ ఈ లో ఐపీ అడ్రస్ కి కూడా డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఉండవు. 255.255.255.255 అనేది ఒక బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఈ క్లాస్ లో ఉండే నెట్వర్క్. సో ఆన్ ది హోల్ ఈ క్లాస్ ఫుల్ IPv4 అడ్రస్ స్పేస్ ని 5 క్లాసెస్ లాగా డివైడ్ చేశారు. క్లాస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. క్లాస్ ఏ రేంజ్ వచ్చేసి 1 నుంచి 126 వరకు. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /8. క్లాస్ బి రేంజ్ వచ్చేసి 128 నుంచి 191 వరకు. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /16. అట్లనే క్లాస్ సి ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి 192 నుంచి 223 వరకు. దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /24. ఈ క్లాస్ ఫుల్ IPv4 అడ్రస్ అలొకేషన్ ఇప్పుడున్న మోడర్న్ నెట్వర్క్స్ లో ఇంప్లిమెంట్ చేయరు.
ఇది ఏంటంటే జస్ట్ ఒక కాన్సెప్చువల్ రెఫరెన్స్ కోసం.